హలో ఫ్రెండ్స్, మీ కిచెన్లో ఉండే ఓ చిన్న మసాలా మీ ఆరోగ్యాన్ని ఎంతగా మార్చేయగలదో మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆరోగ్య పోషకం ఏదో మీకు తెలుసా? దాని పేరే పసుపు. అవును, మనం ప్రతిరోజు వంటల్లో వాడే పసుపు నిజంగా ఒక బంగారు అద్భుతం అని చెప్పొచ్చు. దీని గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలు, ఆశ్చర్యపరిచే నిజాలు ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోలో పసుపు ఎన్ని రకాలుగా మనకు మంచిదో, ఎలా వాడితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ బంగారు అద్భుతం గురించి పూర్తిగా తెలుసుకోండి. పసుపు అంటే కేవలం పంటకు రంగు, రుచికి ఇచ్చేది మాత్రమే కాదు. వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాల్లో దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిలో వాడే ప్రధాన పోషకం కర్కుమిన్. ఇదే పసుపుకు దానికి ఉన్నటువంటి శక్తిని ఇస్తుంది. ఈ కర్కుమిన్ వల్ల పసుపుకి రంగుకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం వాడే పసుపు ఒకటే అని అనుకుంటాం, కానీ ఆ పసుపులో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. కస్తూరి పసుపు, అంబ హల్దీ, సాధారణ పసుపు అని. అయితే ఈ కస్తూరి పసుపు ఎక్కువగా సౌందర్య సాధనాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇది చర్మానికి మంచి మెరుపును కూడా ఇస్తుంది. ఇది వంటలో ఏమాత్రం ఎక్కువగా కూడా వాడరు. ఇక అంబ హల్దీ, ఇది మామిడి వాసనతోటి కొంచెం చేదుగా ఉంటుంది. జలుబు, దగ్గు వంటికి వాటికి కూడా విరిగా వాడుతూనే ఉంటారు. నెక్స్ట్ ఈ సాధారణ పసుపు, ఇది మనం వంటల్లో, పూజల్లో ఆరోగ్యానికి ఎక్కువగా వాడేది. దీనిలో కర్కుమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. శరీరంలో వచ్చే చాలా వ్యాధులకి కారణం పసుపులో ఉండే కర్కుమిన్ ఒక శక్తివంతమైన ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. అది శరీరంలో వచ్చే వాపు చాలా వ్యాధులకి కారణం. పసుపులో ఉండే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఏజెంట్గా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, మన శరీరం యొక్క కణాలను దెబ్బతీసేటువంటి ఆ ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం ఉంటుంది. అదే ఈ పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగ నిరోధక శక్తిని పెంచేస్తుంది. వివిధ రకాల వ్యాధుల నుంచి కూడా అది పూర్తిగా కాపాడుతుంది. నెక్స్ట్, వయసుతో పాటు వచ్చే ఆల్జిమర్స్ వంటి సమస్యల్ని అన్నింటినీ నివారించడానికి ఈ పసుపు చాలా ఉపయోగపడుతుంది. అంటే అది సాధారణ పసుపు అన్నట్టు. ఇది మెదడులో BDNF అనేటువంటి ఒక హార్మోన్ను ఉత్పత్తి పెంచుతుంది. ఇది కొత్త కణాలను పెరగడానికి ప్రోత్సహిస్తుంది కూడాను. అంతేకాదు, ఇది గుండెకు కూడా ఒక ముఖ్యమైనటువంటి వరంగా పనిచేస్తుంది. ఈ పసుపు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది కూడాను. ఇక అంతేకాదు, పసుపులో ఉండే కర్కుమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధించడంలో ఈ పసుపు సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు కూడా చెప్తున్నాయి. ఇది క్యాన్సర్ నివారణకు ఒక మంచి సహజమైనటువంటి మార్గం అని కూడా చెప్పవచ్చు. ఇక అంతేకాదు, చర్మం మీద వచ్చే మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు వంటివి అనేకమైనటువంటి ఇలాంటి వాటికి అద్భుతంగా పనిచేసేది ఈ సాధారణ పసుపు. ఈ పసుపు ఔషధం. దీని ముఖానికి ప్యాక్లా వేసుకుంటారు కూడాను. చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది కూడాను. సరే, ఈ పసుపు ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంటే మరి ఏ రకంగా వాడాలి, ఎట్లా అయితే అనేక రకాల ప్రయోజనాలు ఎలా లభిస్తాయి ఇక్కడ చూద్దాం. పసుపు పాలు. రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలతో చిటికెడు పసుపు, కొంచెం మిరియాల పొడి కలిపి తాగండి. రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. వంటల్లో వాడకం. కూరల్లో పసుపుని వాడేటప్పుడు కొంచెం నల్ల మిరియాల పొడి వేయటం. మిరియాల్లోని పైపెరిన్ అనే పదార్థం కర్కుమిన్ శరీరానికి సులభంగా అందేలా చేస్తుంది. నెక్స్ట్, పసుపు టీ అని కూడా చెప్తుంటారు. మరి వేడి నీటిలో చిటికెడు పసుపు, అల్లం, తేనె కలిపి తాగండి.
జలుబు దగ్గుకి చాలా ఉపశమనంగా ఇది పనిచేస్తుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ పసుపు నెయ్యితో కలిపి పసుపును తీసుకుంటే దానిలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందుతాయని అంటారు. ఇక పసుపుని వాడేటప్పుడు ఆర్గానిక్ పసుపును మాత్రమే వాడండి. దీనిలో ఎలాంటి రసాయనాలు ఉండవు, ఆరోగ్యానికి కూడా పూర్తిగా సురక్షితం. చూశారుగా ఫ్రెండ్స్, మన కిచెన్లో ఉండే ఓ చిన్న పసుపు పొడి మన ఆరోగ్యానికి ఎంత గొప్ప వరమో. ఈ రోజు నుంచే పసుపుని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీ స్నేహితులకు, బంధువులకు ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త ఉండండి.